పోలీసులు కూడా మా స్థానిక స్టేషన్లో ఉన్న పోలీసుల నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోలీసుల వరకు కూడా అందరూ కూడా సహాయమే చేశారు. మాకు కేసు ఏంటో అదే చేశారు, దానికి సంబంధించినటువంటి సెక్షన్లతోనే పెట్టారు. బట్ ఈ ప్రభుత్వం నా మీద ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. అభద్రతా భావం వల్ల వచ్చినటువంటి కక్ష అది. రాజకీయాల్లో తొక్కేసి అనగదొక్కి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ఆతృతతో చేస్తున్నటువంటి ఆకృత్యాల్లో భాగంగా జరిగింది ఇది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా పోలీసులు ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నప్పుడు జరిగినటువంటి ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్ని హత్యాయత్నం కేసులు పెట్టడం దేశంలో ఎక్కడన్నా చూసినాం మనం? ఇలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయి మన జిల్లాలోనే. ఎమ్మెల్యేలు పిల్లలే చేస్తున్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజునే మా నియోజకవర్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దానిలో ఎలా స్పందించింది? అంటే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని పూర్వపరాలు మాట్లాడడానికి మరి కొంత సమయం తీసుకుంటాను. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటి గురించి కామెంట్ చేయడం నాకు పెద్ద ఇష్టం లేదు. ఈ సందర్భంగా అంత దూరం నుంచి వచ్చి ఒక రోజంతా వెచ్చించి నా కుటుంబానికి, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు నేను జైల్లో ఉన్నప్పుడు పేపర్లో చూస్తే నాకు అనిపించింది, నాకు ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల గొంతెత్తుతున్నారా? ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల కదిలి వచ్చారా? నన్ను జైల్లో పెట్టడం అన్నటువంటిది, అక్రమంగా జైలుకు పంపించడం అన్నటువంటిది, రాజకీయ కక్షతో నన్ను జైలుకు పంపించడం అన్నటువంటిది, ముఖ్యంగా నా కొడుకుని సైతం ముక్కుపచ్చలారన్నటువంటి రాజకీయాలతో సంబంధం లేదు కదా. నా మీద కక్ష తీర్చుకోవడం కోసమని నా కొడుకును కూడా బలి చేయటం అన్నటువంటి దాని మీద ఇన్ని లక్షల మంది అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు గొంతెత్తి నినందించడం అన్నటువంటిది నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. నాకు మొదట్లో ఒక భావన ఉండేది, నాకు జైల్లో పెట్టారే నాకు కానీ నా కొడుకు కానీ, నేనేం తప్పు చేశాను నేను అని ఓ రకమైనటువంటి చిన్న నిరాశాభావం ఉండేది. ఆ రెండో రోజునే దాసన్ వచ్చారు జైలుకి నాకు ములాఖత్ పెట్టుకొని కలవడానికి. అదే సందర్భంగా ప్రసాద్ సార్ సందేశం కూడా నాకు చెప్పారు, నాకు ఆందోళన పడొద్దు, రాజకీయాల్లో ఇది భాగమైనప్పటికీ నిన్ను కక్షపూరితంగా పెట్టడం అన్నటువంటిది ఇది ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఉద్యమం క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి నాకు రెండో రోజు వచ్చి నాకు ధైర్యం చెప్పారు. నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని, నేను ఎలాగ ఏ మాదిరి ఉద్యమం అవుతుంది.